హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా ఉప్మా అండి. చాలా బాగా వస్తదండి. పొడి పొడిలాడుతూ ఏమాత్రం ఎక్కడ ముద్దయిపోకుండా చాలా మంచిగా వస్తదండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి ఈ ఉప్మా అనేది. చూడండి చూపిస్తున్నాను. ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. ప్రతి లేయరు విడివిడిగా చాలా బాగా కుక్ అయిపోద్దండి. మంచిగా కుక్ అవుతది. నెక్స్ట్ ఏమాత్రం ముద్దయిపోకుండా మంచిగా కూడా వస్తదండి. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తదండి. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఒక కప్పు సేమియా అనేది తీసుకుంటున్నానండి. ఈ సేమియా అనేది ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ సేమియాని లో ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేయండి. చాలా మంచి ఫ్రై అయితే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల మనం వండేటప్పుడు అది మెత్తగా అయిపోదు. నెక్స్ట్ ఏమో అంటుకోదండి. అంటుకోకుండా ఉంటుందండి. అందుకోసం ఆయిల్‌లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటామండి. ఓకే, ఫ్రై అయినాక దింపుకోండి. మళ్ళీ అదే ఆ కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. పోపులో యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. కరివేపాకు వేసేటప్పుడు స్మెల్ వచ్చిందండి, భలే వచ్చిందండి. ఒక క్యారెట్ యాడ్ చేస్తున్నానండి. నేను కొంచెము చిన్న పీసులుగా కట్ చేసుకొని క్యారెట్ యాడ్ చేసుకున్నానండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా యాడ్ చేస్తున్నానండి. టమాటాలో హాఫ్ టమాటా యాడ్ చేస్తే చాలండి. ఫుల్ టమాటా అవసరం లేదండి. నేను హాఫ్ టమాటా యాడ్ చేశానండి. ఇవి మగ్గేటట్లు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయినాక ఒక కప్పున్నర వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను. కప్పున్నర వాటర్ అయితే మంచి మెజర్మెంట్ అండి. ఎవరైనా రాని వాళ్ళు కూడా చాలా ఈజీ చేసుకుంటారండి. సాల్ట్ కూడా యాడ్ చేశానండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. వాటర్ మరిగినాక ఫ్రై చేసుకున్నాం కదండి, కప్పు సేమియా అనేది యాడ్ చేశానండి. చూడండి, నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టే వండుతున్నానండి. మంచి కుక్ అవుతుంది అనేసి. ఇలా కుక్ అవుతుందండి. ఇంకా వాటర్ ఉన్నాయండి. చూపిస్తున్నాను చూడండి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, అడుగున ఏ వాటర్ లేదు, మాడిపోలేదు కదండి. చాలా మంచిగా పొడి పొడిలాడుతూ చాలా విడిగా వచ్చింది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.